బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. టార్కం సెర్దారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఇరిటేషన్ బుక్ కంటిన్యూషన్ చేసుకొని పోతున్నాం ఫ్రెండ్స్. నిమ్నతకు ఔన్నత్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందిన చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. మేడం, ఇది గుర్తుంచుకొని శక్తిని కూడబెట్టుకోవడం మాత్రమే కాక ఓర్పును పెంచుకోవాలి. అంటే శక్తిని కూడబెట్టుకోవడంతో పాటు ఓర్పుగా ఉండాల. ఎందుకు? నిమ్నత్వంలో నుంచి ఉన్నతత్వంలోకి వెళ్ళాం. 1వ క్లాస్ నుంచి పిహెచ్డికి వెళ్ళాం. పిహెచ్డికి వెళ్ళినప్పుడు 1వ క్లాస్ వాడిని కూడా ఎలా చూడాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అక్కడ ఓర్పు ఉండాల. ఆ ఓర్పు లేకపోతే ఏమవుతుంది? ఎమోషన్ వస్తుంది. వాడు చేసిన చిన్న పనికి కూడా ఎమోషనే తిట్టేస్తాం. మరి వాడు ఆ పనిలో నుంచి నేర్చుకోవాలి కదా. ఒక పెయిన్ ఇచ్చిన దాని నుంచి పెయిన్ ఇవ్వకూడదు అన్న అవగాహన రావాలంటే పెయిన్ ఇచ్చేది కొన్ని జన్మలు. తిరిగి ఆ పెయిన్ అనుభవించేటప్పుడు వాడు నేర్చుకోవాలి. నేను ఈ పెయిన్ ఇవ్వడం వల్ల ఇది వచ్చింది అనే అవగాహన రావాలి కదా. అందుకని వాడికి అసూయ ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. అవన్నీ ఉన్నప్పుడు వాడిని ఎప్పుడైతే నువ్వు ఇట్టా ఉంటావా, నువ్వు అట్టాంటోడివా అని మనం మాట్లాడామో అనుకోండి, అక్కడ ఏమవుతుంది? అతను ఇంకా ఎక్కువైపోతుంది అది. అలా కాకుండా ఓర్పుగా ఉండి నీలో ఈ అసూయ వస్తుంది, దీన్ని ఇలాగా కాపాడుకో అని చెప్పగలగాలి. ప్రేమతో చెప్పాలి. అక్కడ ఓర్పుతో ఉన్నప్పుడు వచ్చే సమాధానానికి, వాళ్ళ మీద వ్యతిరేకతతో వచ్చే సమాధానానికి 2 డిఫరెన్స్ ఉంటాయి. ఓర్పుతో ఉన్నప్పుడు నీకు అసూయ ఉంది అని కూడా చెప్పకూడదు. నాలో ఇలా ఉన్నప్పుడు నేను ఇలా మార్చుకున్నాను అని మనలో ఉన్న మార్పుని తెలియచేస్తూ వాళ్ళలో మార్చుకునేటట్టుగా చేయగలగాలి. అంతేగాని డైరెక్ట్ నువ్వు ఇలా ఉన్నావు అని అంటే ఎంత బాధేస్తది. అక్కడ ఎంత ఓర్పు అవసరమో అని చెప్తున్నారు. మళ్ళీ చదవాలయన. నిమ్నతకు ఔన్నత్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందిన చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ఇది గుర్తుంచుకొని శక్తిని కూడబెట్టుకోవడం మాత్రమే కాక ఓర్పును పెంపొందించుకోవాలి. వెలుతురు చీకటిని మింగేస్తుంది అన్న సత్యాన్ని మనోవైజ్ఞానిక ఆధారం. ఆ సత్యానికి మనోవైజ్ఞానిక ఆధారం. ప్రమాదకారిగా ఉండటం వెలుతురు చీకటికి మింగేస్తుంది. వెలుతురు చీకటిని మింగేస్తుంది అన్న సత్యానికి మనోవైజ్ఞానిక ఆధారం. ప్రమాదకారిగా ఉండటం స్వీయ వినాశకం. ఈ విషయం ఎప్పుడైతే ప్రమాదకారిగా ఉంటావో అది మిమ్మల్ని మీరే నాశనం మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టు అంటున్నారు. దేనికి ప్రమాదకారిగా ఉండడం అంటారు? ప్రమాదకారి అంటే ఎదుటోడికి ఒక ప్రమాదం గురి చేయాలన్నా, ఎదుటోడిని ఏదైనా హాని చేయాలన్నా, ఏదైనా చెయ్యాలి అనేది మనం చెయ్యడం అనేది ఒక ఎత్తు అయితే, అది నీకే హాని, అది నిన్నే దెబ్బతీస్తుంది, నిన్నే పడగొడుతుంది అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషయంతోనే ఓడింపబడతారు. అంతే, వాళ్ళకి వాళ్ళే ఓడిపోతారు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్తాలతో తటస్థంగా ఉండాలి. దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్తాలతో తటస్థంగా ఉండాలి. అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉండాల. ఆ ప్రశాంతత ఎట్టొస్తుంది? దుష్టత్వాన్ని తీసేసినప్పుడే వస్తుంది. ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఆ బ్యాలెన్స్ స్టేట్ అనేది వస్తుంది. దుష్టత్వాన్ని తీసేయాలి అన్నప్పుడు మనలో దివ్యత్వాన్ని పెంచుకోవాలి. ప్రతి విషయం పట్ల అవగాహన పరిధి పెరగాలి. ఇవన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ దుష్టత్వం అనేది నశిస్తూ ఉంటుంది. కాంతి, ప్రేమతత్వం, సౌందర్యం, మరి ప్రేమ, కరుణ ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఆ దుష్టత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనలో పెంచుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్తలతో తటస్థంగా ఉండాలి. అది ఇది పెరిగేటప్పుడు దుష్టత్వం మీద దాడి జరుగుద్ది.
హ్మ్. ఎందుకని? దాన్ని క్లియర్ చేసేసేయాలి గదా! మన లోపలది. హ్మ్. మరి ఇదివరకు ఒక మాట అన్నప్పుడు విపరీతమైన కోపం ఉండేది. ఇప్పుడు ఎందుకు కోప్పడుతున్నావు అని మన మనసుకు మనం చెప్పుకుంటున్నామా లేదా? ఆ చెప్పుకోవటంలో మనం ఏం జరుగుతుంది మన లోపల? ఒక సంఘర్షణ జరుగుద్ది. ఆ సంఘర్షణ ఏం చేస్తుంది? ఆ దుష్టత్వాన్ని నాశనం చేస్తది. అంటే సరిచేసే కోపం ఉండాలి. అంతేగాని కోపం ఉండకూడదు. ఎదుటివాడిని సరిచేయడానికే కోప్పడాల. అంతే. తన సమతుల్యత కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొల్పినప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాడు. చదువు. మళ్ళీ చదువుతాను మేడం. ఉదాత్తాలతో తటస్థంగా ఉండాలి. తన హ్మ్. సమతుల్యత కాపాడుకొని హ్మ్. మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొల్పినప్పుడు హ్మ్. అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాడు. అంతే కదా! విషం మోస్తున్న వాడికంటే కూడా ఉన్నతమైన పరిస్థితుల్లోనే ఉన్నాడుగా. హ్మ్. హ్మ్. ప్రమాదకారకాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు అప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచి ఉంటుంది. హ్మ్. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకోని పాఠం. ప్రమా ప్రమాదకారకం హ్మ్. ప్రమాదకారకాన్ని అనుమతించి హ్మ్. దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు హ్మ్. అప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచుంటుంది. హ్మ్. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకోని పాఠం. అబ్బో! అంటే ప్రమాదకారిని ఎంటర్ చేసాం లోపలికి. ఆ! ఆల్రెడీ మన లోపల దుష్టత్వం ఉంది. ఆ! దుష్టత్వాన్ని నాశనం చేశాం. తిరస్కరించినప్పుడు ఆ దుష్టత్వాన్ని తిరస్కరించాము. ఓకే. అప్పుడు దుష్టత్వం అప్పుడు మాత్రమే దుష్టత్వం మనలో నిలిచి ఉంటుంది. 2 ఒకటే గదా! ప్రమాదకారి, దుష్టత్వం 2 ఒకటే గదా! ఒకటే అంటే గదక్క. ఆల్రెడీ ఉన్నది. మరలా ప్రమాదకారిని లోపలికి పంపించావు. ఈ 2 కలిసి ఇంకా నిలబడిపోతాయి. ఇప్పుడు పైన ఏం చెప్తున్నాడు? మీ లోపల దుష్టత్వం ఉంది. హ్మ్. దానికి సరి అయిన దాన్ని అవగాహన పెంచేటప్పుడు ఆ దుష్టత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ నువ్వేసేదే ప్రమాదకారిది. అంటే ఇంకొక రకమైన దుష్టత్వానికి సంబంధించిందే నువ్వు లోపలేస్తున్నావు. ఆల్రెడీ అది లోపలుంది. నువ్వు బయట నుంచి చేసేది కూడా అదే అయింది. ఇప్పుడు నా లోపల ఎదుట వాడిని చంపాలి అనే ఉద్రేకం ఉంది. ఓకే. నేను మళ్ళీ గత జన్మల నుంచి ఉంది. నేను మళ్ళీ కొత్తగా మళ్ళీ అదే ఏస్తున్నాను లోపల. వాడిని ఎట్టాగైనా చంపాలి అని. ఏసినప్పుడు ఇంకెక్కడుంది ఎదుగుదల లేదు గదా! ఆల్రెడీ ఉన్నదానికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టే అయింది గదా! ఇప్పుడు కళల్లో చూస్తుంటాము. ఏంటి? గత జన్మలో చంపిన సిట్యుయేషన్ చూపిస్తారు. ఇప్పుడున్న చైతన్యాన్ని అక్కడ పెడతారు. పెట్టినప్పుడు పరివర్తనొచ్చిందా లేదా చూస్తారు. పరివర్తన అంటే వాళ్ళలో మార్పొచ్చినప్పుడు అక్కడ జరిగిన సిట్యుయేషన్‌ని మార్చడానికి ప్రయత్నం జేస్తారు. ఒకావిడ పాముల్ని మంటలో ఏస్తూ ఉంది. ఓకే. గత జన్మలో. ఆమెకి చెవి నొప్పుంది. మంటల్లో వేస్తూ ఉంది గత జన్మలో. ఇప్పుడు చైతన్యం అక్కడికెళ్ళింది. ఎళ్ళినప్పుడు ఈమె కూడా ఏసేస్తూ ఉంది. అంటే గతంలోనూ పాములు చంపావు. ఇప్పుడు చైతన్యంలో కూడా మార్పు రాలేదు. అంటే ప్రమాదకారే గదా! అది కూడా. గతంలో దుష్టత్వం ఏంది? పాములను చంపటం. ప్రస్తుతం ఏంటి? అదే పాములు మళ్ళీ చంపుతుంది. అప్పుడు ఆమె పరివర్తన ఎక్కడొచ్చింది? మార్పు రాలేదు గదా! అదే ఇప్పుడున్న చైతన్యం అక్కడికెళ్ళినప్పుడు గతాన్ని ఆపిందే అనుకో, అప్పుడు దుష్టత్వాన్ని ఆపేసినట్టు. ఇక్కడ ప్రమాదకారిగా ఉండిపోయి, ఆమె మళ్ళీ ఆ చైతన్యం అలాగే ఉంది. ఏ మార్పు రాలేదు అని అర్థం. అది. ఆ 2 పాయింట్ మళ్ళీ 3 పాయింట్ మళ్ళీ ఒక్కసారి చదువు వాళ్ళకి క్లారిటీ వస్తది. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత, ఉదాత్తాలతో తటస్థంగా ఉండాలి. తన సమతుల్యత కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొల్పినప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాడు. ప్రమాదకారకాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచుంటుంది. హ్మ్. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకోని పాఠం. ప్రమాదకారకమైన ఓటమితోనే ఆత్మలో అగ్ని పెంపొందుతుంది. అంటే ఆత్మలోనే ఉందక్కడ. ఇంకిక్కడ ఏడ మారుతదయితే. హ్మ్. హ్మ్.
ప్రమాదకర విషం తాను ఏ డబ్బాలో నిల్వ చేయబడుతుందో ఆ డబ్బానే తగలబెట్టే ఆమ్లం వంటిది. ఏంది? ప్రమాదకర విషం తాను ఉమ్, ఏ డబ్బాలో నిల్వ చేయబడుతుందో ఆ ఉమ్, డబ్బానే తగలబెట్టే ఆమ్లం వంటిది, యాసిడ్ వంటిది. యాసిడ్ వంటిది. విషాన్ని ఉత్పత్తి చేసిన అనేక సమూహాలు, దేశాలు శాశ్వతంగా నశించిపోయాయి. ఉమ్, వాళ్ళను అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అంతే కదా, వాళ్ళని ఎవరైతే అనుసరించారు, ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు, వీళ్ళని అనుసరించినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంత హ్యాపీగా ఉంటది కదా. ఆ అదే ఇంకెవరో ఆ దుండగులు ఉన్నారు, బాంబు బ్లాస్ట్లు చేయాలని, అవి చేయాలని, వాళ్ళని వాళ్ళతో పాటు జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? మనం కూడా అలాగే తయారవుతాం కదా. అంటే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. ఇది 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 సన్మార్గంలోకి తీసుకెళ్తారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు అలా తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరు కదా. అది. అయితే అగ్ని పెంపొందుతుంది కాదు, వాళ్ళను అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అయితే ఉమ్. అగ్ని పెంపొందుతుంది, అగ్నిని కలిగి ఉన్నవారు వృద్ధి చెందుతారు. అంటే అగ్ని కలిగి ఉన్న వాళ్ళంటే అగ్ని ఏం చేస్తుంది? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆ విశుద్ధ, ఆజ్ఞ, ఇట్లా అగ్ని ఒక్కొక్క చక్రాన్ని జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తుంటది. అందుకని అగ్ని ఉన్నప్పుడు ఒక ఒక వృద్ధి స్టేట్ లో చెందు ఉంటది. అది. సామూహిక అగ్నితో శృతిలో ఉండటం చిరాకును, అనైక్యతను తప్పించుకోవడంలో తోడ్పడుతుందని ప్రజలకు చాలా కాలం క్రితమే తెలుసు. ఉమ్. లయగా అడుగులు, నాట్యం, గానం, సంగీతం అన్ని మార్మిక పాఠశాలల్లో బోధించేవారు. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాలలోకి అగ్నిని విడుదల చేసి వారి పరస్పర బంధాన్ని నియంత్రిస్తుంది. అంతే, అగ్నిని ఒక్కొక్క చక్ర దాటేటప్పుడు అగ్ని యాక్టివేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఉద్వేగిక లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఉమ్. ఉద్వేగిక లయ మనో అంతరావబోధ, ఉద్వేగిక లయ ఉమ్. అంతరావబోధ కాదు, ఉమ్. ఉద్వేగిక లయ మనో ఉద్ ఉద్వేగిక లయ మనో ఉమ్. అంతరావబోధ ఆత్మిక పరమాణు దివ్య లయలకు భిన్నమైనది. అంతే కదా, ఉద్వేగంగా ఉండే లయ ఎలా ఉంటది? మొత్తం అంతరావబోధ శరీరాన్ని అంతటిని షేక్ చేసేస్తుంది. అంతరావ బోధలో ఉన్న లయ న్యూట్రల్ గా ఉంది. ఆత్మిక, ఆత్మిక తర్వాత మళ్ళీ చదువు అది. ఉద్వేగిత ఉద్వేగిక లయ. లయ ఉమ్. మనో, ఉద్వేగిక లయ మనో అని కమ ఉంది మేడం. ఉమ్. అంతరావబోధ కమ ఉమ్. ఉంది. తర్వాత ఆత్మిక పరమాణువు దివ్యలయలకు భిన్నమైనది. ఉద్వేగ లయ అనేది చాలా ఉద్వేగాన్ని కుదిరి చేసే లయ వీటన్నింటికంటే కూడా డిఫరెంట్. అది ప్రమాదకారి అని చెప్తున్నారు. ఉద్వేగంగా ఉన్నప్పుడు మనిషిని శక్తిని కోల్పోయేట్టు చేస్తది, అన్నింటినీ ఇబ్బంది పెడుతుంది ఇది. అందుకని ఆ లయ డేంజరస్ అని చెప్తున్నారు. ఓకే, అది ఒకసారి చదువు, మిగిలిన రెండు వాటికంటే కూడా ఇది డేంజర్. అది ఒకసారి చదువు. ఉద్వేగిక లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఫస్ట్ అక్క. తర్వాత ఉద్వేగిక లయ మనో అంతరావబోధ అంటే ఇప్పుడు ఉద్వేగిక లయ మనో అని ఉన్నాక కమ ఉంది. తర్వాత అంతరావబోధ ఆత్మిక పరమాణు దివ్య లయలకు భిన్నమైనది. అంటే ఇది భిన్నంగా ఉంటదిరా. మన అంతరాత్మ, మన అణువులో ఉండే లయ, ఆ ఉద్వేగ లయ లేకపోతే బాగుంటది. ఆ ఉద్వేగ లయ ఉన్నప్పుడు అవి డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం, ఉద్వేగము, ఉద్వేజితుడు ఇద్దరు ఇష్టుడు. అంటే ఉద్వేగానికి గురి చెయ్యని వాడు
ఉద్వేగానికి గురి కానివాడు. అంటే రెచ్చగొట్టకుండా మాట్లాడేవాడు, రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టడం ద్వారా రెచ్చిపోకుండా ఉండేవాడు ఉద్వేజితుడు. వీళ్ళంటే ఇష్టం. అందుకని ఎవరిని ఉద్వేగపరచకూడదు అంటారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా మనం రెచ్చిపోకూడదు. మరి వాడు అలాగే ఉంటాడు. కానీ మనం ఎలా ఉండాలి? రెచ్చిపోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా? ఎవరొస్తారు ప్రొటెక్ట్ చేయడానికి? మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలా. లయబద్ధత ఆ లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. లయబద్ధత ఆ లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. అది ఏ తలానికి చెందిందో? భౌతిక తలమా, మానసిక తలమా, అనుభూతిక తలమా, సూక్ష్మ తలమా? దానికి తగ్గట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది అని. ఆ విధంగా ప్రవర్తిస్తుంటది అని కాదు, ప్రదర్శిస్తూ ఉంటది. ఆ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు ప్రాణమయ, సూక్ష్మ మరి మనోశక్తులను ప్రసారం చేస్తాయి. అంటే ఆ లయ కరెక్ట్ గా ఉందనుకోండి, ఇప్పుడు కోపం వచ్చింది, రెచ్చగొడుతున్నాను నేను. రెచ్చగొడుతూ ఉన్నప్పుడు నా లోపల ఉండే లయ ఎలా ఉంటది? చాలా ఊగుతున్నట్టు, లోపల ఎంత షేక్ చేస్తుంటది, బ్లడ్ బాయిల్ అవుతుంటది. అది చూపిస్తున్నా నర్వస్ లో నుంచి రెయ్యి వస్తుంటది చూడండి అట్లా. కానీ ఆ లయ న్యూట్రల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అది ప్రశాంతంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. సమూహాలతో రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. అంటే ఆ రాశికి అంటే ఆ చక్రానికి సంబంధించినవి కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నట్లు. ఒక్కో చిహ్నానికి ఒక్కో విధమైన శక్తి ప్రసారం జరుగుతుంది. ఈ పేర మరొక్కసారి చదువుతాను మేడం. ఉద్వేగిక లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఉద్వేగిక లయ మనో అంతరావబోధ, ఆత్మిక, పరమాణువు దివ్యలయలకు భిన్నమైనది. లయబద్ధత ఆ లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు ప్రాణమయ, సూక్ష్మ మరి మనోశక్తులను ప్రసారం చేస్తాయి. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. ఓకే, ఫస్ట్ నుంచి ఒక్కొక్క లైన్ చదువు. ఉద్వేగిక లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఉద్వేగిక లయ మనో అంతరావబోధ, ఆత్మిక, పరమాణు దివ్యలయలకు భిన్నమైనది. అంటే ఉద్వేగిత లయ భౌతిక లయ కంటే భిన్నమైనది. ఉద్వేగం అనేది లోపల జరుగుతుంది. ఆ లోపల జరగటం వల్ల మన మనస్సుని, మన అంతరంగాన్ని అంతటిని డిస్టర్బ్ చేస్తుందని. భౌతికాన్ని డిస్టర్బ్ చేసినట్టు కనిపించదు అది. చూడండి, ఎమోషన్ ఒక్కొక్కసారి బయట మాట్లాడుతుంటాం కానీ లోపల ఎమోషన్ వస్తుంటుంది. అది లయబద్ధత ఆ లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. లయబద్ధత ఆ లయకు చెందిన శక్తిని దాని తలానికి చెందిన దానిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. భౌతిక లయ భౌతికాన్ని వ్యక్తం చేస్తుంది. భౌతికం మరి ఆ ఉద్వేగం లయ లోపల ఉంది. లోపల ఉన్నప్పుడు అంతరాత్మని, మనస్సుని, వీటన్నింటినీ
ఎలా ఉంచాలో ఉంచుతుంది. అంటే ఉంచు. దాని యొక్క స్థితిని బట్టి లోపల మార్పులొస్తాయి అని చెప్తున్నారు. భౌతిక లయ వల్ల భౌతికంలో మార్పులొస్తాయి. అంతరంగంలో వచ్చే ఇంకొక లయ ఉద్వేగం వల్ల లోపల అంతరంగంలో, మనస్సులో వేరియేషన్స్ వస్తుంటాయి. డిస్టర్బ్స్ వస్తుంటాయి. అది. ఆ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు హ్మ్. ప్రాణమయ, సూక్ష్మ మరి శక్తులను ప్రసారం చేస్తాయి. అంటే దాన్ని బట్టి ఇవి ప్రదర్శిస్తూ ఉంటాయి. ప్రదర్శ ఇప్పుడు లోపల ఉద్వేగం ఉన్నప్పుడు మాట మారుతదా లేదా? హ్మ్. భౌతికలో ఉన్నప్పుడు మాట మారుతదా లేదా? ఆ మారు లయం అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు వచ్చే మాటకి, ఉద్వేగంతో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ లయ యొక్క మాటకి డిఫరెన్స్ గమనించండి. అంటే ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్‌గా చేయాలది. ఒక చెప్పేది కాదు. హ్మ్. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఉన్నత శక్తులు కూడా వాటి ద్వారా ప్రదర్శించబడతాయి. అవే కదా! పైనుంచి మాస్టర్స్ ఇచ్చే సందేశాలను తీసుకోవాలంటే ఈ ఉద్వేగము ఇవన్నీ ఏమీ లేకుండా ఈ బ్యాల్ లయను ఒక బ్యాలెన్స్‌లో ఉంచండి అని జెప్తున్నారు. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్‌లో ఉంచుతామో పైనున్న మాస్టర్స్ ఇచ్చే వాటిని గూడా మనం గ్రహించగలుగుతాం. కొన్ని లయలతో ఒక సమూహం రాశి చక్రపు శక్తులను ప్రసరించటం కూడా సాధ్యమే. హ్మ్. ఒక్కో చిహ్నానికి ఒక్కో విధమైన శక్తి ప్రసారం జరుగుతుంది. హ్మ్. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. లయబద్ధమైన జపం జపానికి కూడా ఉంటది. అంటే ఆ లయాన్ని బట్టి మీ యొక్క ప్రవర్తన ఉంటది అని. మీరు ఆహ్, ఇప్పుడు లయంని బట్టి మీరు ఔట్‌పుట్ ఇస్తారు అని. మీ మాట ఇవన్నీ మీ యొక్క లయమును బట్టి ఉంటది. దాన్ని బట్టి మనము బేరీజెయ్యొచ్చు. మనం ఎలా ఉన్నాము అని. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. దాని నుంచి ప్రసరించే శక్తి భౌతిక తలంపైనే కాక సూక్ష్మ మనోతలాలపై కూడా ప్రసరించబడుతుంది. హ్మ్. అంటే బయట భౌతిక తలం మీద ఉన్నదే లోపల గూడా ప్రదర్శించబడతది. లోపలుంటే భౌతికంలో ప్రదర్శించబడతది. ఇలాగా ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయ్యున్నాయి. ఇప్పుడు భౌతికంగా నేను ఆవేశపడుతున్నాను. దాని యొక్క ప్రభావం లోపల మనస్సు, సూక్ష్మ తలాల మీద ఉంటది. ఓకే. మరి లోపల నేనలా ఉన్నాను. లోపల కోపంగా ఉన్నాను. బయట కూడా ప్రదర్శించబడతది. ఆటోమేటిక్‌గా అయి జరుగుతాయి అని చెప్తున్నారు. ఒకదానికి. అర్థమైందా? ఇంకొక పాయింట్ ఉంది మేడం. లయబద్ధమైన కదలికలలో శక్తి ప్రాణమయ భౌతిక తలాలలో ప్రసరిస్తుంది. అంటే ఆ లయబద్ధమైన ఆ శక్తిని, ఆ లయాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. ఒక లయంలో ఉండేటట్టు, ఒక న్యూట్రల్‌గా ఉండేటట్టు, ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండేటట్టు మిమ్మల్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. తిక్కమక్క తిక్కమక్కగా ఉంది మేడం. తిక్కమక్క, తిక్కమక్క ఏం లేదక్కడ. ఏంది? లోపలుంది. ఎందుకు ఆవేశం లోపలుంది. బయట ఆవేశాన్ని కప్పిపుచ్చి మాట్లాడుతున్నాం. ఒకవేళ బయటలో ఆవేశం ఉంది. అది లోపలికి పోతది. లోపలున్న దాన్ని బయటికి కూడా తీసుకొస్తాం. ఏదో ఒక క్షణం బయటకొస్తది. అంటే దాన్ని లయంతో పోల్చారు. మీరు ఆ లయాన్ని బ్యాలెన్స్‌గా ఉంచినప్పుడు ఇప్పుడు ఆహ్, బీపీ మిషన్ ఉంది. బీపీ మిషనేనా? ఒక స్ట్రెయిట్ లైనొస్తది. జిగ్‌జాగ్‌గా వస్తది. ఇట్లాగా మీరు ఆ లయం అనేది బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంచినప్పుడు మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలుగుతారు. భౌతిక, మానసిక, అనుభూతిక, సూక్ష్మ తలాలలో. అలా కాకుండా బ్యాలెన్స్‌గా లేదు అంటే మీ లయం సరిగా లేదు. ఎక్కడ? అంతరంగంలో లేదా? భౌతికంలో లేదా? ఆ డిఫరెన్స్‌ని మీరు గమనించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడన్నా క్లారిటీ వచ్చిందా? వచ్చింది మేడం. హ్మ్. భౌతిక, ప్రాణమయ, సూక్ష్మ మనోతలాలలో శక్తి ప్రసరణల లయబద్ధమైన నృత్యం, గానం అత్యున్నత మార్గం. అంటే చూడు ప్రసరణ. ఇప్పుడు లయంతో డాన్స్ చేయకపోతే ఎలా ఉంటది? దీనికసలు లయబద్ధంగా చేయడం కూడా చేత కాదా? ఏంది ఎట్ట పడితే అట్ట చేస్తుంది. ఒక ఒక పాట పాడేటప్పుడు కూడా లయబద్ధంగా పాడినప్పుడు ఎంతో లయబద్ధంగా లేనప్పుడు ఎలా ఉంటది? వినసొంపు ఉంటదా? ఉండదు గదా! అలాగా.
ఈ విధంగా ప్రసరించబడిన మనోశక్తి నాడి మండలాన్ని, గ్రంథులను, కేంద్రాలను శుద్ధి చేసి మనిషిని ప్రమాదకారిగా మారకుండా, చిరాకు పడకుండా రక్షిస్తుంది. ఈ ఫైనల్ గా ఎక్కడికి వచ్చాడు చూడు మళ్ళీ. మీ లయబద్ధము కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా చేస్తే చిరాకు రాకుండా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. లయబద్ధతతో ఉన్న మనిషి అనేక జ్వాలలతో వెలిగిపోతాడు. లయ సాత్వికతను పెంచుతుంది. లయ సాత్వికతను పెంచుతుంది, సాత్విక గుణాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఒక వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు మనము ఒక హోటల్కే వెళ్ళాం. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్వర్ ఉన్నాడు. సర్వర్ పొరపాటున ఏదో కింద వలికిపోయేటట్టు చేయడమో ఏదో చేశాడు. లోపల ఏరా నువ్వు ఇలా చేస్తావా అన్నప్పుడు మన లైన్ ఎట్టయిపోద్ది, డిస్టర్బ్ అవుతుంది. అయ్యో పోతే పోయిందిలేండి, పర్వాలేదులేండి, పొరపాటు జరగకుండా ఉంటుంది అని మనం అన్నప్పుడు మన లైవ్ ఎలా ఉంది, సాత్వికంగా ఉందా లేదా? అది అలాగా వేరియేషన్స్ ఇస్తున్నాడు. మీ లయం మీ చేతుల్లో ఉంది, జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజు అందరూ పడుకునేటప్పుడు లయం గురించి ఆలోచిస్తూ పడుకుని ఏం డ్రీమ్లు వస్తాయి చూద్దాం. అస్తవ్యస్తమైన లయ, అనైక్యత కలిగిన రాగాలతో మిళితమై విషకారకాలను పెంపొందిస్తుంది. అంతే. కొన్ని పక్షులు స్వరాలు చిరాకు పుట్టిస్తే మరికొన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి. క్యాబేజీ, ఆస్పరాగన్, సరాయి మాదక ద్రవ్యాలు, మాంసం విషాలను పెంచి పోషిస్తాయి. లయబద్ధమైన జపం, కదలికలు లేదా నృత్యం చేయాలనుకున్న సమూహాలు ఈ ఆహారాలను తీసుకోకూడదు. ఇప్పుడు మనకు కూడా చెప్తారు కదా, తెల్లపాయ తినద్దు అని చెప్తారు. ఎందుకంటే మన లోపల దాన్ని మార్చేస్తూ ఉంటది, సాత్వికంలో నుంచి తమో గుణంలోకి తెస్తుంది. అది అసహించుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా వ్యాపించింది. అది కాలేయంపై ప్రభావం చూపి కొన్ని సూక్ష్మజీవులు అంటువ్యాధులకు కారణభూతమైన వాటికి దారితీస్తుంది. అక్బర్ చక్రవర్తి ఎవరిలోనైనా అసహ్యాన్ని పసిగడితే సంగీతకారులను కొత్త లయతో ప్రయత్నించమని చెప్పేవాడు. అది ఆ అంటువ్యాధిని ప్రబలనీయదు, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ చదువుది. అక్బర్ చక్రవర్తి ఎవరిలోనైనా అసహ్యాన్ని పసిగడితే సంగీతకారులను కొత్త లయతో ప్రయత్నించమని చెప్పేవాడంట. సంగీతం వాయించే వాళ్ళని కొత్త లయతో ప్రయత్నించండి అని చెప్పేవారట మేడం. అది ఆ అంటువ్యాధిని ప్రబలనీయకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళలో ఉందని ఆయన గ్రహించినప్పుడు వీళ్ళు ప్లే చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న అసహ్యాన్ని పోగొట్టగేటట్లుగా ఆయన ప్రయోగం ఆయన చేసేవారు అనమాట అప్పట్లో. చిరాకుకు అసహించుకోవటానికి దగ్గర సంబంధం ఉంది. అసహ్యమే చిరాకుకు ద్వారం. అది ఉద్వేగిక శరీరంలో మొదలై మనోశరీరానికి పాకి నరాలలోకి దిగి వచ్చి చిరాకు పుట్టిస్తుంది. ఎంత దూరం తీసుకొచ్చింది చూడండి, మళ్ళీ చెప్పు. చిరాకుకు అసహించుకోవటానికి దగ్గర సంబంధం ఉంది. అసహ్యమే చిరాకుకు ద్వారం. అది ఉద్వేగిక శరీరంలో మొదలై మనోశరీరానికి పాకి నరాలలోకి దిగి వచ్చి చిరాకు పుట్టిస్తుంది. అమ్మా ఎంత చేస్తుంది చూడండి. ఉద్వేగం వచ్చి మనోశరీరంలోకి వెళ్ళి, మనోశరీరం నుంచి నరాల్లోకి వెళ్ళి మరి లోపల దాన్ని తయారు చేస్తుంది, చిరాకు పుట్టిస్తుంది. మరి అంటే మనకి చిరాకు వచ్చిందంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో చూడండి, నర్వస్ సిస్టమ్ దాకా వెళ్ళిపోయింది. అసహ్యం ద్వేషాన్ని, చిరాకుని, విషాన్ని కూడా తెప్పిస్తుంది. అసహ్యం ఉండకూడదు, సృష్టిలో దేని పట్ల అసహ్యం అనేది ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏం చూసినా సరే ఇలా కూడా ఉంటారా అనుకోకుండా ఇలా కూడా ఉంటారు, వాళ్ళ అనుభవం కోసం వాళ్ళు వచ్చారు, నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉండాల. ఒకవేళ అసహ్యించుకున్నామా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అట్లాంటి జన్మ తీసుకొని తప్పకుండా వచ్చేస్తాం.
ఒక ప్రమాదకర ఆవిడైతే మామూలుగా ఒక వేష్యని చూసి చాలా అసహించుకుంది. ఒక ఒక ఆవిడైతే ఒక గే అనే పర్సన్ ని చూసి చాలా అసహించుకుంది. ఎప్పుడైతే అలా అసహించుకుందో వాళ్ళు గత జన్మల్లో ఉన్న జన్మ చూపించి, చూడమ్మా నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా, మరి ఎందుకు అసహించుకుంటున్నావు అంటే, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పొందుతున్నారు, పొందనియండి. ఎందుకు అసహించుకోవాలి వాళ్ళని? అవసరం లేదు, వాళ్ళ అనుభవం వాళ్ళది, అంతే. మేడం నాకు కొన్ని రోజులు ఉమ్, టాయిలెట్ చూస్తే ఎందుకో భలే అసహ్యం వచ్చింది మేడం. నాకైతే వరుస పెట్టి వారం రోజులు టాయిలెట్ కడిగేవి చూపించినారు మేడం డ్రీమ్ లో. అవును, అయితే ఇంట్లో టాయిలెట్ కడిగితే అప్పుడు ఆ బాధ అది రోజు గడుగప్పుడు. మెడిటేషన్ లో కూర్చొని అది కాదు ఇది అని చెప్పుకున్నాను మేడం. అదేంది వాయించి పడేసినారు మేడం డ్రీమ్ లో. వారం రోజులు ఇదేంటిది ఇట్ట పట్టుకున్నారు అనుకున్నానండి. తర్వాత ఉమ్, తర్వాత సరి చేసుకున్నాను మేడం. తర్వాత రాలేదు. ఉమ్. తర్వాత మేడం అసహ్యం ద్వేషాన్ని, చిరాకుని, విషాన్ని కూడా తెప్పిస్తుంది. ప్రమాదకర ధోరణి చూడండి, అసహ్యం ద్వేషాన్ని, 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 చిరాకుని, చిరాకుని, విషాన్ని కూడా తెప్పిస్తుంది. మరి ద్వేషం కాస్త చిరాకు ఏమైంది? చిరాకు చిరాకైంది. చిరాకు కాస్త విషమై కూర్చుంది. జంగం. అమ్మో! అంటే ఓవర్ క్లీనింగ్ డిజార్డర్, ఉమ్. ఓసిడి. Yes. ప్రమాదకర ధోరణి అసహ్యంతో కలిస్తే అనేక అవయవాలలో వినాశకర వ్యాధులు ఏర్పడి ముఖ్యంగా కాలేయంపై ప్రభావం చూపుతాయి. ఏంది ప్రమాదకర? ప్రమాదకర ధోరణి ఉమ్, అసహ్యంతో కలిస్తే ఉమ్, ఉమ్. అనేక అవయవాలలో వినాశకర వ్యాధులు ఏర్పడి ముఖ్యంగా కాలేయంపై ప్రభావం చూపుతాయి. ప్రమాదకర ధోరణి మళ్ళీ అసహ్యంతో, ప్రమాదకర ధోరణి ప్లస్ అసహ్యం ఏం ప్రమాద చేస్తుంది? ఎక్కడికి పోతుంది? కాలేయం కాడికి పోతుంది ఎఫెక్ట్. ఇప్పుడు ప్రమాదకారక ధోరణి అంటే చిరాకే అనుకోవచ్చు కదా మేడం. ఆహా, చిరాకు కాదు, బయట నుంచి ప్రమాదకారి. ఆల్రెడీ మనలో అసహ్యం ఉంది ఆ విషయంగా. ఓకే, బయట నుంచి ఇంకొకటి వచ్చి కూర్చుంది ప్రమాదకార ధోరణి. అంటే ఆ, ఇలాగ వాడికి ఎట్లాగైనా సరే నేను ఈ ప్రమాదాన్ని కలిగించాలి. ఇవి రెండు కలిసి ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే మనలో ఆల్రెడీ ఇప్పుడు అసహ్యం. నాకు ఒకటి మీద అసహ్యం ఉందిరా. అసహ్యం ఉన్నప్పుడు వాడి మీద ఒక ప్రమాదాన్ని, అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి, వాడిని ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రమాదకార ధోరణి ప్లస్ అస ఆల్రెడీ ఉన్న అసహ్యం రెండు కలిసి ఎఫెక్ట్ చూపించడానికి కారణమవుతాయి మనలో. అంటే మనం అనుకున్నది వాళ్ళలో చూపిద్దాం అంటే అది మన కొంప ముంచేస్తుంది అనమాట. అంతే. ప్రమాదకర తత్వాన్ని గాఢ కుదుపుల ద్వారా నాశనం చెయ్యొచ్చు. కాడ కుదుపులు అంటే గట్టిగా చెప్పుకోవడం అనమాట. కుదుపులు అంటే కుదించడం. ఇప్పుడు కుదించే కొద్ది ఏమవుతుంది? కిందకెళ్తూ ఉంటుంది. అలాగా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని మూలంలో నుంచి తీసేయగలగాలి. మూలంలో నుంచి ఇప్పుడు ఎదుటివాడి మీద ద్వేషం ఉంది, ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చాలి. నేను చెప్పుకున్నాం కదా, శత్రువుని స్నేహంతో ఉంచగలగాలి, శత్రు గర్భాన్ని మిత్ర గర్భంగా మార్చాలి. అంటే ఇవన్నీ చేసినప్పుడు కుదించబడుతుంది, అది బ్యాలెన్స్ అవుతుంది. అది కుదించడం అంటే ఒక బ్యాలెన్స్. తరచూ యాదృచ్ఛికంగా ఏర్పడే కుదుపులు కంటి చూపును, వినికిడి శక్తిని తిరిగి తెస్తాయి. ఏంటి? కంటి చూపుని, వినికిడి శక్తిని తిరిగి తెస్తాయంట. తరచూ యాదృచ్ఛికంగా ఏర్పడే కుదుపులు. అంతే కదా, యాదృచ్ఛికంగా అనుకోకుండా వచ్చే కుదుపులు అంటే అప్పుడప్పుడు కరెక్షన్, సెల్ఫ్ చెకింగ్ తో కరెక్షన్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ కరెక్షన్స్ ద్వారా పెద్ద పెద్దవి చిన్నవిగా మారిపోతాయి, పెద్ద కర్మలు చిన్న కర్మలుగా మారుతుంటాయి. కుదపటము అంటే ఇక్కడ కర్మ క్లియర్ చేయటము, దుర్గుణాన్ని సద్గుణంగా మార్చడము, ఆ గుణాన్ని మార్చేయడం, ఇవన్నీ చేయడం ఒక కుదుపు లాగా చేశాము. చేసినప్పుడు పెద్ద కర్మ చిన్న కర్మతో పోతుంది, ఆ కోణం వస్తుంది అక్కడ. కంటి చూపును, వినికిడిని తిరిగి తెస్తాయి. అంటే అంతే. ఘనీభవించిన విష పదార్థం,
శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొట్టబడుతుంది. హ్మ్. అందుకే పక్షవాతం వంటి చూడండి రోగాలలో అంటారు శరీరం నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు అని అంటారు. ఒక పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది, ఏదో వెళ్ళిపోయింది నా లోపల నుంచి అనిపిస్తుంది అంటారు చూడు. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ మళ్ళీ చదువు. అంటే ఘనీభవించిన విష పదార్థం శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొట్టబడుతుంది. అంటే ఏదైతే బ్యాడ్ ఉందో దాన్ని అంతా తీసేయాలని అనుకున్నప్పుడు అది ఒక సడన్ గా అది జరుగుద్ది మన లోపల నుంచి. అందుకే పక్షవాతం వంటి రోగాలలో కుదుపులకు గురి చేస్తారు. భౌతిక శరీరంలో పుండు కుదుపులు అంటే బ్యాలెన్స్ చేయటం. అంటే మన లోపల ఉన్న దుర్గుణాలను సద్గుణాలుగా మార్చుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ 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 ఉండే కొద్దీ అవి చిన్నవిగా బయటకు వచ్చి పోతాయి. కంటి నొప్పి, వీటి ద్వారా బయటకు పోతూ ఉంటాయి. భౌతిక శరీరంలో పుండు మనకు తెలుసు. అయితే సూక్ష్మ శరీరంలో కూడా పుండ్లుంటాయి. అవి విష పదార్థం వల్ల, నిమ్న కోరికల వల్ల ఏర్పడతాయి. ఓకే. సూక్ష్మ శరీరంలో ఉన్న వీటిని భౌతిక శరీరం పైకి నెట్టడం, దాని ద్వారా ప్రకృతి వాటికి స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. అంటే సూక్ష్మ శరీరంలోకి ఎంటర్ అయిన రోగం ఆటోమేటిక్ గా భౌతిక శరీరంలోకి వస్తుంది. అది భౌతిక శరీరంలోకి వచ్చేలోపు మనము మన అంతరంగాన్ని, మన గుణాలని మార్చుకుంటూ ఉన్నప్పుడు భౌతిక శరీరంలోకి వచ్చేటప్పుడు అది కొంచెం మారిపోద్ది, ఎఫెక్ట్ తగ్గచ్చు. అంటే సూక్ష్మ శరీరంలో ఫస్ట్ వస్తుంది, తర్వాత భౌతిక శరీరంలోకి వస్తాయి. అంటే ఒక్కొక్క లేయర్ దాటుకుంటూ కర్మ యొక్క ఎఫెక్ట్ భౌతిక శరీరంలోకి వస్తుంది. భౌతిక శరీరపు అనారోగ్యాలలో చాలా వరకు సూక్ష్మ శరీరాల స్వచ్ఛీకరణమే. ఇప్పుడు పాము కాటేసింది అంటాము. అక్కడ కాటేసినప్పుడు క్షమాపణ చెప్పితే దాని యొక్క తీవ్రత తగ్గుద్ది. అక్కడ క్షమాపణ అడగడం లేదు, ఏమి అడగడం లేదు అంటే అది భౌతిక శరీరంలోకి ఎఫెక్ట్ వచ్చి కూర్చుంటది. అంటే ఆ సూక్ష్మ తలంలోనే జీరో చేసేయడం అంటే క్షమాపణ అడగడం ద్వారా జీరో చేసేయటం. ఎప్పుడైతే అక్కడ జీరో చేసేస్తాం భౌతిక తలంలోకి అది రాదు. అక్కడ క్షమాపణ అడగట్లా, కాటేసింది అంటే భౌతిక తలంలోకి వచ్చి కూర్చుంటుంది. సూక్ష్మ శరీరాలలోని అనారోగ్యం పోగొట్టాలనుకుంటే అది భౌతిక శరీరంపై ప్రత్యక్షీకరించబడవలసిందే. ఏంటి మళ్ళీ చదువుది. సూక్ష్మ శరీరాలలోని అనారోగ్యం పోగొట్టాలంటే అది భౌతిక శరీరంపై ప్రత్యక్షీకరింపబడవలసిందే. అంటే ప్రత్యక్షీకరించబడడం అనేది జరుగుద్ది. మార్చాలి అనుకుంటే జరగకుండా ఆపచ్చు, లేకపోతే మార్చకపోతే భౌతిక శరీరంలోకి వచ్చి కూర్చుంటది అని. ఓకే, చాలు.